విజయనగరంలో ఓ సాయంత్రం బంగారు రంగు ఆకాశం కింద మణి ఒక ప్రశాంతమైన తోటలోకి ప్రవేశించాడు. ఆ క్షణం అతని జీవితాన్ని మారుస్తుందనుకోలేదు. విధి వారిని దగ్గరగా తీసుకొచ్చింది. మణి ఆ ఆసక్తితో లక్ష్మిని సమీపించాడు. వారి మొదటి మాటలు అనూహ్యంగా లోతైన బంధాన్ని రేకెత్తించాయి. సంగీతం వారి మనసులను ఒకటిగా కుట్టిపోయింది. మణి గిటార్ వాయిస్తుంటే లక్ష్మి పాడిన మెలోడీ అతని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. జీవితం వారిని వేరు చేసింది, కానీ వారి హృదయాలు విడువలేదు. లక్ష్మి తన కలల కోసం హైదరాబాద్ వెళ్ళింది, కానీ మణి ఆమె జ్ఞాపకాన్ని తిప్పి చూసుకుంటూ ఉండిపోయాడు. కొన్ని నెలల తర్వాత వారి మార్గాలు మళ్లీ కలిశాయి, నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ దాని దారిని వెతుక్కుంటుందని నిరూపిస్తూ. విశాలమైన ఆకాశం క్రింద వారి భావనలు కవిత్వంలా బయటపడ్డాయి. వారి హృదయాలు తమ మార్గాన్ని కలిశాయి. మణి మరియు లక్ష్మి జీవిత సవాళ్లను ఎదుర్కొనడానికి సన్నద్ధంగా, తమ ప్రేమ ఎల్లప్పుడూ మార్గాన్ని వెలుగునివ్వగలదనే నమ్మకంతో ఒకరికొకరు తోడుగా సాగారు.